గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బిగ్ బాస్ షో రాను రాను శృతి మించిపోయినట్టు కనిపిస్తుందండి. ఒకప్పుడైతే చూడాలని ఆ క్యారెక్టర్స్ కానీ అంటే మొత్తం ఆ స్క్రిప్ట్ కానీ అంతా చాలా ఒక ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఆ గేమ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. కానీ రాను రాను అంటే ట్రెండ్ మారిపోతుందో అంటే మనం వేరే లాంగ్వేజెస్లో ఉన్న బిగ్ బాస్ షోలు మనం ఫాలో అవుతూ వాళ్ళకంటే మన టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనో తెలియట్లేదు, కానీ రాను రాను శృతి మించిపోయి ఉంటున్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఈ షోల్లో చూడలేని వల్గారిటీ కనిపిస్తుంది. అది నిజంగా చాలా దారుణంగా అనిపిస్తుంది. మన కల్చర్కి, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం అంటే ప్రపంచ దేశాల్లో చాలా గౌరవం ఉంది. సో ఆ గౌరవాన్నే మనం తీసి పక్కన పడేస్తున్నాం. ఇది రియాలిటీ షో అంటున్నారు. సినిమాలు అంటే దాని స్టోరీ వేరు. రియాలిటీ షోలో వెళ్ళిన ప్రతి ఒక్క మనిషి కూడా రియల్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకి ఖచ్చితంగా తెలుసుకోవడానికి అన్నట్టు చెప్తారు. కానీ ఇంత దారుణంగా ఉంటారా, ఇలా ఉంటాయా క్యారెక్టర్స్ అంటే అప్పటికప్పుడే లవ్ అంటారు, అప్పటికప్పుడే వీళ్ళతో ఉంటారు, వాళ్ళతో ఉంటారు, ఒకే రూమ్లో ఉంటారు. ఇదంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. అసలు ఈ స్క్రిప్ట్ ఎవరు డిజైన్ చేశారో, అసలు దీని మోటో ఏంటో, దీని ద్వారా ప్రపంచానికి మన తెలుగు సంస్కృతి మీద ఎలాంటి మచ్చని తీసుకురావాలని ఇలాంటి షోలు చేస్తున్నారో, ఈ టీఆర్పీ రేటింగ్స్ కోసం మరి ఇంతగా బరి తెగ్గించాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా షోలు ఉన్నాయి, చాలా కామెడీ షోస్ ఉన్నాయి, అందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని చూసి ఎంజాయ్ చేసి ఆ షోకి మంచి రేటింగ్ వచ్చేలా ఉండాలి. కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ పీపుల్ని బేస్ చేసుకొని, లైక్ యూత్ అంటే వాళ్ళకి రొమాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకా యూత్ అంటే ఇలాంటి అట్రాక్షన్స్కి ఇష్టపడతారు అని చెప్పి ఆ బిగ్ బాస్ హౌస్లో అలా ఒకరి మీద ఒకరు అట్రాక్షన్స్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇలా అంతా అసలు చాలా బాగాలేదండి సిచ్యువేషన్. అండ్ చాలామందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఎవరు చూడడం మానేశారు కూడా. అంటే టీఆర్పీ రేటింగ్ అయితే పెరుగుతుంది, చూసే ప్రేక్షకులు వేరే ఉంటారేమో కానీ తెలియదు. కానీ ఒక ఫ్యామిలీ పరంగా అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షో అస్సలు ఎలాంటి మెసేజ్ మరి ఇవ్వాలి అనుకుంటుందో కానీ బ్యాడ్ మెసేజ్ వెళ్తుందండి. స్టూడెంట్స్ కూడా వాళ్ళ చదువు పాడు చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్కి యూత్, వాళ్ళు చిన్నపిల్లలు ఏమీ తెలియని ఏజ్ కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు ఇలాంటి షోలకి. సో ప్రతిరోజు ఈ బిగ్ బాస్ షో కోసమే డిస్కషన్స్. ఇదంతా ఎలాంటి మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తున్నారో ప్లీజ్ దయచేసి అందరూ ఫ్యామిలీ పరంగా చూసే విధంగా ఇలాంటి షోల్ని మీరు ముందుకు తీసుకురండి. కానీ ఏదో అంటే ఈ జనరేషన్ అంతా మారిపోయింది ఒప్పుకుంటాం, కానీ అందరూ చూస్తారు. ఆల్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్ బిగ్ బాస్ షోని చూస్తారు. ఒకప్పుడు బిగ్ బాస్ వేరు, ఇప్పుడు బిగ్ బాస్ వేరు, మారిపోతుంది. దయచేసి అందరికీ వేడుకుంటున్నా, ఈ బిగ్ బాస్ షోలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా కొంచెం నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి పనికొచ్చే మెసేజెస్ ఇవ్వమని మేము ఒక మా మహిళా సంఘం తరఫున కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.